సెమీ క్రిస్మస్ సందర్భంగా వారు గ్రీటింగ్స్ మాట్లాడతారు, విలువైన విషయాలు అందిస్తూ తర్వాత కేక్ కటింగ్ చేస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. నా నుంచి మైక్ తీసుకొని చెప్తానంటున్నారు. మీరు మంచి సందేశం ఇచ్చారంట. అసలు ఇలాంటి సందేశం వెళ్ళలేదని చెప్తున్నారు అయ్యగారు. నేను చప్పలు కొడదాం అభినందన సందేశం ఇచ్చారు. నా యేసు రాజు మాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ రక్షణ భాగ్యమునియగా నమ్మిన వారికి నెమ్మదిని ఇంపుగలించి బ్రోవగా ప్రతి వారిని పిలచెను రక్షణ భాగ్యమునియ. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ 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 హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. We wish you happy Christmas. Ghost Krishna Rajke, Rajke Rajke, Rama Rajke, Ghost Rajke, Ghost Krishna Rajke. Happy happy Christmas, Merry Merry Christmas, Happy happy Christmas. దాన్ని అనే దేవుడు దీవించిన గాక. మరిన్ని వసంతాలు అందరూ చెప్పలు కొట్టాలి. పాస్టర్ని, ఈ వ్యవస్థని, దైవజనులు అందరిని కూడా దేవుడి వాక్యాన్ని చెప్పమని వాళ్ళకి ఒక తలంపు దయచేసి దేవుడు ఎన్నుకున్నాడు పాస్టర్లందరినీ. నేను ప్రజాసేవకుని, ప్రజానాయకుడిని, స్థానిక శాసనసభ్యుడిని. పాస్టర్లతో పోల్చి పాస్టర్ల కంటే బాగా చెప్పగలని ఆయన నాపై అభిమానంతో అన్నారు. కానీ అదేమీ కాదు. నేను పాస్టర్ని కాదు, నేను చర్చ్ ఫాదర్ని కాదు, బిషప్ని కాదు. ఐఎమ్ నాట్ ఏ క్రూసైడర్, ఐఎమ్ నాట్ ఎన్ ఎవాంజలిస్ట్, ఐఎమ్ జస్ట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. కానీ బైబిల్ గురించి 5 నుంచి 10% తెలిసిన వ్యక్తిని అంతే. తెలిసిన మాటలు ఫలానా ఎమ్మెల్యే వచ్చి చెప్పాడు, ఫలానా రాజకీయ నాయకుడు వచ్చి దేవుడి మాటలు 2 చెప్పాడంటే మారే మనసులు కొన్ని ఉంటాయి. కొన్ని మనసులు ఎలా ఉంటాయంటే సున్నితమైన మనసులు ఉంటాయి, సున్నితంగా మారిపోతారు. కొన్ని కఠినమైన మనస్తత్వం ఉంటుంది, కొన్ని పాషాణమైన మనస్తత్వాలు కొంతమందికి ఉంటాయి. మరి దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ రకంగా ఎలా వాడుకుంటాడో మన చేతిలో లేదు. ఈరోజు సురేష్ గారు కానీ, అదేవిధంగా కృపారావు గారు కానీ, జయశ్రీ గారు కానీ వీళ్ళంతా కూడా పాస్టర్లు అవ్వాలి, ఇది ఒక వృత్తి అని అనుకోలా. పరలోకం అన్న దేవుడు ఎన్నుకున్నాడు. కృపారావు నా వాక్యాన్ని, నా మాటని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నువ్వు దైవజనుడు అవతారం ఎత్తు, ఈ బాధ్యత నీపై పెడుతున్నా అని దేవుడు అనుకుంటే, ఇప్పుడున్న సురేష్ గారు భూషణ గొల్ల ఆయన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఇది వృత్తి కాదు, వాళ్ళకు బాధ్యత. ఉదయం లేచినప్పటి నుంచి ఖాళీ జేబుతో ఇంట్లో బియ్యం ఉందో లేదో ఈపీఎం చర్చ్ ఆధ్వర్యంలో పాస్టర్ కృపారావు గారు మరియు జయశ్రీ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకి నన్ను ఆహ్వానించిన చర్చ్ సంఘానికి, అదేవిధంగా గ్రామస్తులకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ, పెద్దలకి, మహిళలకి అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇంకెవరు నృత్యాలు ఉన్నారు? అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో మీరంతా వెల్లివిరియాలని, మీరు చేసే ప్రతి పనుల్లో విజయం మీ వంతుగా దేవుని యొక్క మహిమ పొందుతూ ఆయన వెలుగులో మీరందరూ కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ కూడా ప్రభు నామంలో సెమీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.